హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో మొత్తానికి ఈవేళ నేనైతే ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్లో ఒక కొత్త టెక్నికల్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నేను మీకు తెలుసు కదా, స్టార్టింగ్ ఫ్రమ్ డే 1 ఎప్పటి నుంచో నేను ఖాళీ ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను వీడియోస్ అన్నీ కూడా. అండ్ నేను ఎప్పుడు సబ్స్క్రిప్షన్ అడగను, లైక్స్ అడగను, షేర్స్ అడగను. I don't think so they are needed to me or anyone else. ఓకే, వచ్చేమ్మా ఎవరన్నా వాళ్ళకి యూజ్ చేసుకున్నారా, ఏమన్నా ఉపయోగపడితే ఓకే, లేదంటే లైట్. ఓకే, సో నేను జస్ట్ నా పర్సనల్గా షేర్ చేయాలనుకుని షేర్ చేస్తూ ఉన్నాను. బట్ ఈ వీడియోస్ ఎవరైతే ఫ్యూచర్లో చూస్తారో ఈ టెక్నికల్ సిరీస్, సో నేను ఆ టైటిల్ కూడా టెక్నికల్ అనాలిసిస్ అనే పెడతాను ప్లేలిస్ట్. సో దొరికినట్టు చేస్తాను ఫ్రెండ్స్. అంటే నాకున్న ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో రఫ్లీ నాకున్న మార్కెట్ మీద డీప్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, హై లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది మ్యాక్సిమం షేర్ చేస్తాను. అండ్ కాకపోతే ఏంటంటే ఓన్లీ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇదేంటంటే సంథింగ్ లైక్ ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ ఇది. సో బేసిక్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి చాలామందికి తెలియంది ఏంటంటే, నేను మీకు అది ఇవాళ ఇంట్రడక్షన్లో ఖచ్చితంగా ఇది చెప్పాలి. సో చాలామంది ఏమనుకుంటారంటే మార్కెట్ గురించి, ఇప్పుడు నేను ఒక పర్సనాలిటీ ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఒక పర్సనాలిటీ ఉన్నాను, ఓకే, ఇంకొక పర్సనాలిటీ ఉన్నారు ఎవరు, ఇలాగా. సో దేర్ ఆర్ ఫ్యూ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కదా. సో వీళ్ళ ఉన్నప్పుడు నేను యాక్చువల్గా అది క్లోజ్ చేసేయడం వల్ల అలా అవుతుంది, ఇంకసారి అవ్వదు. సో ఇలాగా ఒక 3 ఉన్నారు అనుకుందాం, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అంటే ప్రతిదీ ఇంపార్టెంట్, ప్రతిదీ అన్ఇంపార్టెంట్, అదే నేను చెప్పబోతున్నాను. సో ఈ సిరీస్లో అదే జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ పర్సనాలిటీస్కి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైనా రిపీటెడ్గా ఏమైనా చెప్తుంటే మట్టి కామెంట్స్లో జస్ట్ మెన్షన్ చేయండి, ఓకేనా. కొన్ని వర్డ్స్ ఏదైనా రిపీటెడ్గా వాడుతుంటే నాకే ఇష్టం ఉండదు అనమాట అలా యూస్ చేయడం. ఈ ABC, ఓకేనా, వీళ్ళకి 3 పేర్లు నేను నేమ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎవరినంటే, నేను వీడిని, నేను అనుకుంటే అదే, ఇప్పుడు నేనేం తోపుని కాదు, జస్ట్ లైక్ నేను అని చెప్తున్నాను అంతే. సో నాకు ఒక రఫ్లీ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్, ఓకే, హ్యాండ్స్ ఆన్ ఫుల్ టైం. ఓకే, ఫుల్ టైం అంటే డ్యామ్ ఫుల్ టైం అనమాట. యూఎస్ మార్కెట్స్ కూడా చూస్తాను, అలాగే మైక్రో చూస్తాను, ఇన్ డెప్త్ అనాలిసిస్ చేయగలను. సో ఐ హ్యావ్ మై ఫింగర్స్ ఆన్ ద మార్కెట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం, ఓకే. సో డీప్ అనాలిసిస్ చేయగలను, అలాగే ఎవ్రీడే ప్రాఫిట్స్ తీయగలను మార్కెట్ నుంచి, ఎవ్రీడే కన్సిస్టెంట్గా. సో ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇప్పుడు చూద్దాం, నేను ఇదేంటంటే ఇది జస్ట్ లైక్ ఒక స్టోరీ కింద వినండి, యూజ్ అవుతుంది, అందరికీ యూజ్ అవుతుంది, మనందరికీ, ఓకేనా. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా మైండ్లో ఇది ఫీడ్ అవుతుంది. మంత్కి 22 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి, ఒక హాలిడే అలాగే దొబ్బించుకుంటుంది. సో 21 అనుకుందాం, కానీ నేను ఆ ఒకరోజు కూడా తీసేసి 20 ఫిక్స్ అవుతాను అనమాట ఎప్పుడు, ఓకేనా. 20లో నేను ఎలా చూస్తాను తెలుసా మీకు, నాకున్న క్యాపిటల్కి వాటెవర్, నేను 15 డేస్ నెగ్గాలనుకుంటాను ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా. 5 డేస్ కూడా నెగ్గాలనుకుంటాను, కానీ పోతాయి నాకు 5 డేస్, ఓకేనా. సో మార్కెట్ ఎప్పుడు తోపు కాబట్టి నాలాంటి వాడిని ఈజీగా ముంచేస్తారనమాట. కానీ మ్యాక్సిమం ట్రై చేసి ఏం చేస్తాను, 5 డేస్నే దాన్ని కుదించుకుంటాను. అంటే 5 డేస్కే నేను వాడికి లాస్ బేర్ చేస్తాను, లాస్ తీసుకోగలుగుతాను. మిగతా 15 డేస్ ఎట్టి పరిస్థితుల్లో నెగ్గడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు 5 పోయినాయి, సో 10 డేస్ నేను నెగ్గా, అవును కదా. సో నాకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సే సంథింగ్ లైక్ 30 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్ 15 డేస్లో, ఓకే. సో లేదు అనుకుందాం, సో రోజుకొచ్చి 5 రూపీస్ అనుకుందాం. సో రోజుకొచ్చి 5 రూపీస్ అయితే మీకు, సో నేను ఇలాగే స్టార్ట్ చేస్తాను. అండ్ డే బై డే ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి,
ఇది బిగినర్స్కి ఇంటర్మీడియట్ కాదు, తోపులకు కూడా మాట. ఓకేనా? ఎందుకంటే ఒకడికి అర్థం అవుతుంది, వాడు తోపు అన్నా కూడా నా మాట్లాడి అర్థం అవుతాయి. ఈ మార్కెట్లో ఎవరినన్నా సరే నేకడ్గా నుంచోబెడతారు. ఓకే, సో వెరీ ట్రూ వర్డ్స్. ఎవ్రీ వన్, ఈవెన్ a 30 years experience guy who is having more than 10,000 crores of investment in market, he will stand alone అనమాట. ఇంకా అంటే అంత సీరియస్గా ఉంటుంది. ఓన్లీ ఎక్సెప్ట్ డైవర్సిఫైడ్ చేసి లాస్లు బేర్ చేయగలిగితే తప్ప, అదొక్కటే ఉంటుంది. అంటే 2-3 years లాస్లు తీసుకోగలిగితే తప్ప. ఇప్పుడు మనది బుల్ మార్కెట్ ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ కథలు చెప్తారు. ఓకే, ఒక బేర్ మార్కెట్ వచ్చినప్పుడు ఎవరు కథలు చెప్తారో మనం కమింగ్ ఇయర్స్లో చూద్దాం. ఓకే, అప్పుడు ఎవరెవరు ఉంటారో మార్కెట్లో కూడా. ఇప్పుడు నేను చెప్పింది చూశాను కదా. సో పర్ డేకి నేను 15 days నెగ్గాను అనుకున్నాను. 5 rupees నాకు పర్ డే వస్తుంది ప్రాఫిట్. 15 days అంటే 50 + 75 rupees వచ్చింది కదా. సారీ, సో 75 rupees నాకు ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇదంతా కూడా ఇంట్రడక్షనే. ఓకేనా, జస్ట్ లైక్ స్టార్టింగ్ స్లోలీ. సో 75 rupees నేను ఎర్న్ చేశాను 15 daysలో. 5 days పోయింది. ఎంత? 5 days నాకు పోయింది. సో 5 days అంటే ఎంత? 25 rupees పోయింది. ఇందులోంచి -25 అంతే కదా. సో 5 days అంటే ఆబ్వియస్గా మనకి 25 rupees. సో 25 - 75, సో 50 rupees నాకు ప్రాఫిట్. మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే అది 50,000 అవ్వచ్చు, లేదంటే 1 lakh అవ్వచ్చు, 5 lakhs అవ్వచ్చు, వాట్ ఎవర్. అది బేస్డ్ అపాన్ క్యాపిటల్ వాడు తీసే రిటర్న్ బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మాట్లాడుకుందాం, 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాము ట్రేడింగ్లోకి, రోజుకి 1,000 రూపాయలు తీస్తున్నాం, రోజుకి 1% తీస్తున్నాం ప్రాఫిట్, 1%. సో బ్రోకరేజ్ ఛార్జెస్ అవి ఇవి పోగా ఎంతో కొంత మిగిలి మనం 1,000 రూపాయలు అనుకుందాం. ఓకేనా, అటు ఇటుగా నేను జస్ట్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో 1,000 రూపాయలు 20 రోజులు 15 రోజులు నెగ్గాడంటే 15,000. 5 రోజులు ఓడిపోయాడంటే అక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, 1% లాస్. గుర్తుపెట్టుకోండి, నెగ్గిన 1% విన్. 1:1 రేషియో నేను చెప్పేది, 1:2 కూడా కాదు ఫ్రెండ్స్. ఓకే, సో 5,000 పోయినాయి. 15,000 నుంచి 5,000 తీసేస్తే 10,000. ఓకే, అంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 1 lakh ఇన్వెస్ట్ చేశాడు. 1% పర్ డే రిటర్ను. మంత్కి ఎంత వచ్చింది? 20 ట్రేడింగ్ డేస్కి 5 days వచ్చినాయి. 5 days పోయినాయి, 15 days నెగ్గాం. సో 5లో 5 తీసేస్తే 10, అంటే 10,000. మీరు చూడండి, 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 10,000 వచ్చింది. వెరీ గుడ్ రిటర్న్ యాక్చువల్గా ఎఫ్డీతో చూస్తే. ఎందుకంటే 1 lakhకి సంవత్సరానికి ఎంత వస్తుంది మీరు ఆలోచించుకోండి. ఓకేనా, సంవత్సరానికి వచ్చే డబ్బులు 1 నెలలో వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే, సో నేను జస్ట్ క్యాజువల్గా చెప్పాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే స్టోరీ కమింగ్ సెషన్స్లో అర్థం అవుతుంది అందరికీ. ఓకే, కమింగ్ సెషన్స్లో డే బై డే అర్థం అవుతుంది. ఎందుకంటే నేను స్పూన్ ఫీడింగ్ చేసేస్తాను. అంటే నాకు నేను చెప్పినప్పుడు కొంతమందికి అలా అనిపించింది. సో వాళ్ళు అన్నారనమాట, ఇది ఇప్పుడు చూద్దాం. ఇది ఎందుకు చెప్పానంటే, నేను ఈ 6 yearsలో నేను ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేశానో ఆ నాలెడ్జ్ ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా ట్రాన్స్ఫర్ చేశాను అనుకుందాం ఫ్రెండ్స్. ఓకే, నేను చాలా చూసానని చెప్పేసి కథలు చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ కథలన్నీ కూడా నేను ఈ ముగ్గురికి చెప్పా, కూర్చోబెట్టి మొత్తం చెప్పా. స్పూన్ ఫీడింగే చేశాను మీరు అన్నట్టు. ఓకే, మీరు అన్నట్టు అంటే నేను అన్నట్టు. సో ఇదంతా చేసిన తర్వాత రాత్రి పగలు చెప్పా. 2 నెలలు పట్టింది. 2 నెలల్లో చెప్పేయచ్చు కదా. సో 2 monthsలో చెప్పేసా, మొత్తం వినేశారు, అయిపోయింది. ఓకేనా, ఈ ముగ్గురు కూడా ఒక్కొక్కడు హ్యూమన్స్ తెలుసు కదా. మనిషి ఇంకొకలా మనిషి బిహేవియర్ ఉండదు. మనిషి కంట్రోలింగ్ ఎమోషన్స్ అనేది ఒక్కొక్కడికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. రెడ్ వాడు ఒకలా కంట్రోల్ చేసుకుంటాడు వాడి ఎమోషన్స్ని. ఓకే, అండ్ గ్రీన్ ఉన్నాడంటే వాడు ఒకలా కంట్రోల్ చేసుకుంటాడు. వీడు సి అనేది ఇంకోలా కంట్రోల్ చేసుకుంటాడు. సో నేను చెప్పిన దాన్ని వాళ్ళ ముగ్గురికి ఒకలాగే చెప్పినా కూడా ముగ్గురు కూడా వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ బట్టి వాళ్ళ ఎలా చెప్పచ్చు అంటే వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారో చిన్నప్పటి నుంచి బిహేవియర్ వైజ్, వాళ్ళు రోజు డే టు డే యాక్టివిటీస్ వైజ్, డే టు డే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే వైజ్ నా సబ్జెక్ట్ని కూడా అలాగే తీసుకుంటారు. ఓకే,
కానీ నేను చెప్తున్నప్పుడు నేను ఎంత డీటెయిల్గా చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునేది వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకోలేనిది వాళ్ళు అర్థం చేసుకోలేరు. కానీ ఐ జస్ట్ గేవ్ ద సేమ్ నాలెడ్జ్ టు ద 3 people. ఓకే, ఇక్కడ ఒక పాయింట్. ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ముగ్గురు మార్కెట్లోకి దిగారు, ముగ్గురు 3-10 లక్షలు పట్టుకుని దిగారు. ఓకేనా, ముగ్గురు 3-10 లక్షలు పట్టుకుని దిగారు. ఒకడు చూడండి, నేను తోపుని నేను తురుముని అని చెప్పాను కదా ఇప్పుడు దాకా ఈ 6 ఏళ్ళలో, అవునా? మరి వాళ్ళు కూడా తురుములు తోపులు అవ్వాలి కదా. ఐ మీన్ జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా. సో ఆబ్వియస్గా కదా. బట్ ఇందుట్లో ఒకడు 10 పెట్టి చూడండి, ఒక 10 lakhs పెట్టి, నేను చాలా సీరియస్గానే చెప్తున్నాను ఇది. ఇన్ 3 years of time, డౌన్ ద లైన్ 3 years of the time, he made another 10 lakhs. అంటే ఇంకొక 10 లక్షలు ఎర్న్ చేసాడు. బట్ రెండో వాడు గ్రీన్ అని వాడు చూడండి, వాడు 10 లక్షల్ని 5 లక్షలు చేసేసాడు 3 ఏళ్ళకి. ఏంటి, 10 పెడితే మధ్యలో ఏం చేశాడు, అన్నీ చేశాడు, కబుర్లన్నీ చేస్తాడు. 3 ఏళ్ళు అయ్యేటప్పటికి 5 లక్షలు మిగిలింది. ఇంకా లాస్ట్ వాడు ఎవడు, బ్లాక్. వీడు 10ని 0 చేసి ఇంకో 10 లక్షలు అప్పు తెచ్చుకుని మళ్ళీ పెట్టాడు. డెట్ అనమాట క్రియేట్ చేసుకున్నాడు. చూసారా, సేమ్ నాలెడ్జ్, సేమ్ కాన్సెప్ట్స్, సేమ్ స్ట్రాటజీ, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇచ్చాం, నేను షేర్ చేశాను. కానీ ఒకడు 10ని 10 చేసాడు, ఒకడు 10ని 5 చేశాడు, మైనస్ చేశాడు, ఒకడు 10ని 0 చేసాడు. చేసి ఇంకొక 10 లక్షలు మార్కెట్లోకి మళ్ళీ అప్పు తెచ్చి పెట్టాడు, లేకపోతే వాడి సొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకుని పెట్టాడు, వాడు సీఈఓడు. ఓకే, ఇది ఒకటి. కానీ ఇక్కడ ఇంకొకడు ఉంటాడు. మరి నేను తోపుని తురుముని అని చెప్పాను కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ డి అనేవాడు ఒకడున్నాడు. ఓకే, వీడికి కూడా నేను నాలెడ్జ్ సేమ్ షేర్ చేశా. ఓకే, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని ఫ్రెండ్స్. ఓకే, ఐఎమ్ ఏ వెరీ మచ్ యావరేజ్ స్టూడెంట్, ఎస్పెషల్లీ ఇన్ మ్యాథ్స్. ఓకే, సో సోషల్ కానీ సైన్స్ కానీ ప్రాబ్లీ నాకు ఇంట్రెస్ట్తో చాలా ప్రాబ్లీ ఐ వాజ్ ఎ మెరిట్ క్యాండిడేట్. బట్ వెన్ కమ్స్ టు ద మ్యాథ్స్ ఐఎమ్ వెరీ పూర్ అట్ ఇట్. ఓకే, సో మ్యాథ్స్ అవ్వచ్చు, లేకపోతే తెలివితేటలు అవ్వచ్చు, అనలిటికల్ స్కిల్స్ అవ్వచ్చు, ఇఫ్ నాట్ ఎక్స్ట్రా వైజ్ వెళ్తే మనము కొంచెం డీప్ లెర్నింగ్ ఉన్నవాళ్ళు అవ్వచ్చు. సో ఆ డీ క్యాండిడేట్ ఏడు. నేను వీడికి కూడా నేను నాలెడ్జ్ ఇచ్చా ఫ్రెండ్స్. వీడు ఏం చేశాడు తెలుసా, వీడు 10ని సంవత్సరంలోనే 10 చేసాడు, ఒక 1 yearలోనే 100% రిటర్న్. సో చూసారా, అంటే మనిషికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, ఏం లేదు మార్కెట్ మొత్తం తీసేసుకుంటుంది మన దగ్గర నుంచి అని కబుర్లు చేతకాని దద్దమ్మలు, చేతకాని వాళ్ళు చెప్తారనమాట. యాక్చువల్గా ఫ్రాంక్గా, ఎందుకంటే నేను 6 years చూశాను మార్కెట్ని, చాలా చూసా. గ్యాంబ్లింగ్ చేద్దాం అనుకున్నాడు ఖచ్చితంగా 4-5 times నెగ్గుతాడు ఫ్రెండ్స్, మంచి మనీ కనపడుతుంది. కానీ రోజు గ్యాంబ్లింగ్ చేద్దాం అన్నాడు కూడా దిక్కు అసలు, అంటే ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద వర్డ్స్, బట్ దే లాస్ట్ కంప్లీట్లీ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్, యాజ్ అన్ ఇండివిజువల్, హీ లాస్ట్. ఓకే, సో మార్కెట్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. స్టాక్స్లో ముఖ్యంగా చెప్తున్నాను, టైమింగ్. మనం ఎప్పుడు ఎంటర్ అవుతున్నాం, ఎక్కడ ఎంటర్ అవుతున్నాం. నేను రాబోయే సెషన్స్లో ప్రతి పాయింట్ని టచ్ చేస్తాను, ప్రతి పాయింట్ని. ఓకే, సో ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో ఇంట్రొడక్షన్లో ఎందుకు చెప్పానంటే, ఇది ఫస్ట్ ఇది ఎందుకు తెలుసుకోవాలంటే, మన దగ్గర డబ్బులు ఉంటాయి. చాలామంది అంటారు, నా దగ్గర 1 crore ఉండాలిరా, మార్కెట్లో డబ్బులు ఉండాలి, 1 crore ఉంటే సూపర్, అసలు మనకి మార్కెట్ పడినా కూడా మనము రోజు ఎర్న్ చేసేయచ్చు, డబ్బులు ఉండాలిరా, 1-2 లక్షలతో కష్టం, లేదా 10 లక్షలతో కష్టం అనుకుంటారు. యా, టు సమ్ ఎక్స్టెంట్ అది కొంచెం నిజమే, అది ఒప్పుకోవాల్సిందే. బట్ టు వాట్ ఎక్స్టెంట్? ఎవరైనా సరే స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తే, మనం రోజుకు ఒక కొత్త మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు చిన్న లాసులతో బయటపడిపోతాం.
ద డే వీ ఇన్వెస్టెడ్ మోర్ దాన్ 1 crore 2 crores. సో నాకు తెలియదు, ఇప్పుడు క్యాపబిలిటీ ఉన్న 100 కోట్లు 200 కోట్లు ఉన్న వాళ్ళకి ₹1 నథింగ్. ద పర్సన్ హూ హ్యాడ్ ఓన్లీ 10 crores ఆఫ్ మనీ ఇన్వెస్టింగ్ 1 crore అండ్ ఈ లాస్ట్ 1 crore మీన్స్ గాన్. ఓకే, సో స్లోగా వెళ్ళాలి, ఒక ప్యాటర్న్ చూస్ చేసుకోవాలి, అండ్ ఆ రిటర్న్ కన్సిస్టెంట్గా ఉండాలి. ఎప్పుడైతే రిటర్న్ కన్సిస్టెంట్గా ఉంటుందో, ఈవెన్ లాస్ కూడా ఫ్రెండ్స్, లాస్ కూడా కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే 1% లాస్, డేకి 2% లాస్, మంత్ అండ్ చూసుకుంటే ఈవెన్ 20 ట్రేడింగ్ సెషన్స్ లాస్ అయినా కూడా పర్ డే 2%, అంటే ఓవరాల్గా మనం మంత్ చూసుకుంటే 40% లాస్. ఓకే, కన్సిస్టెంట్గా 20 అసలు ఇంపాసిబుల్, అది ఎవరో కానీ అవ్వరు, అసలు అవ్వాలనుకున్నా కూడా అవ్వడు. ఓకేనా? బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము అందరూ చెప్తారు, మార్క్ డగ్లస్ అని ఒక అతను ఉన్నాడు, అతను ఏం చెప్పడు తెలుసా, ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏముండవు. అతను చెప్తాడు సింపుల్గా, డిసిప్లిన్ అంటాడు. నువ్వు 10 సార్లు కాయిన్ పైకి విసిరితే, నువ్వు ఒకసారి ఫస్ట్ టాస్ పడిందంటాం, ఇంకొకసారి అదే టాస్ హెడ్స్ ఉంటాయి కదా, నువ్వు 10 times కూడా టాస్ పడిపోవచ్చు కదా. సెకండ్ నువ్వు అయ్యో 4 times టాస్ పడింది, టైల్ పడింది, 5th time హెడ్ పడుతుందేమో అని చెప్పి హెడ్ అన్నావు అనుకో, 5th time కూడా టైలే పడుతుంది, 6th time కూడా టైలే పడుతుంది. సో మార్కెట్లో ఎంత మనీ ఇన్వెస్ట్ చేసామన్నది కాదు, ఇనీషియల్ పీరియడ్స్లో అట్లీస్ట్. ఓకే, మార్కెట్లోకి దిగినప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, నా రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను ఇన్వెస్ట్ చేద్దాము లేదా నేను ట్రేడింగ్ చేద్దాము లేదా నేను స్వింగ్ ట్రేడ్ తీసుకుందాం అనుకున్న మనీ నా పర్సనల్ మనీయా, నేను బారో చేసుకున్న మనీయా. ఓకే, ఇది ఒకవేళ రిస్క్ అయితే ఎంత పర్సంటేజ్ రిస్క్ నేను కట్ ఆఫ్ చేసుకోవాలి. ఓకే, అలాగే నాకు ఎండ్ ఆఫ్ ద డేలో పొజిషన్లో నాకు ప్రాఫిట్ వస్తే, లేదా ఒక 1 hourలోనే 2 hours ప్రాఫిట్ వస్తే, నేను ఆ ప్రాఫిట్ని ఎలా సేవ్ చేసుకోవాలి, దాన్ని నెక్స్ట్ డేకి నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి. సో ఇది చాలా పద్ధతిలో ఎవరైతే ఫాలో అవుతారో ఫ్రెండ్స్, వాడు నేను ఇందాక చెప్పినట్టు నెలలో 15 రోజులు ఈజీగా కొట్టుపడేస్తారు అవతలకి, ఈజీగా. నేను ఈజీ అంటే ఈజీయే, నిజంగానే ఈజీయే. బట్ ప్లానింగ్ లేకుండా దీన్ని ఒక రోజు గ్యాంబ్లింగ్ లాగా, లేదా డబ్బులు ఉంటేనే యావరేజ్ చేసి కొట్టేయచ్చు ఇలా అనుకునే వాళ్ళు కొడతారు. ఖచ్చితంగా వాళ్ళు 5-6 days నెగ్గుతారు. మిగతా 15 days 13 days ఇటు క్యాపిటల్లో ఒక 20% ఎత్తుకుపోతారనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ద షో. అండ్ ఎవ్రీడే నాకు దొరికినప్పుడల్లా నేను ఒక టైం చూసుకుని 1 కానీ 2 కానీ, లేదా షార్ట్ వీడియోస్, ఎస్పెషల్లీ షార్ట్ వీడియోస్ 3 minutes 5 minutes దాటకుండా చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇంట్రడక్షన్ కాబట్టి నేను ఇంత టైం చెప్పాను. బట్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మటుకు ఇంత ఉండవు. వెరీ క్రిస్ప్, షార్ట్, స్పెసిఫిక్గా ఏం చెప్పాలనుకున్నానో ఆ కంటెంట్ ఒకటే చెప్తాను. స్టోరీ టెల్లింగ్ ఉండదు. ఉంటుంది ఆబ్వియస్గా, బట్ ఆ సెషన్కి నేను ముందే చెప్తాను అనమాట ఆ వీడియోలో. ఇది కొంచెం డీప్ లెర్నింగ్ ఉంటుందని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.